రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఆటో కార్మిక సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు గోదార్కని గంగానగర్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం ఆటో డ్రైవర్లు సమావేశమై ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితికి గౌరవ అధ్యక్షులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కాడర్ల శ్రీధర్ను, ప్రధాన కార్యదర్శిగా ఇల్కపల్లి అంజయ్యను, ముఖ్య సలహాదారుగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జుహీద్ షాను, సలహాదారులుగా పొల్హాడి శ్రీనివాసరావు, నారమల్ల రమేష్లను, అదేవిధంగా డోలి శ్యామ్ సుందర్, ముత్యాల శంకర్, రాపెల్లి వెంకటేష్, నేరెళ్ల సత్యనారాయణ, వడ్లూరి రాజేష్లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఆటో కార్మికులు కీర్తిశేష్కు గాజుల చంద్రమౌళి కుటుంబ సభ్యులకు మరియు కీర్తిశేషులు మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బురహాన్, నీలారపు రవి, నేమేండ్ల కుమార్లతో పాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఈ యొక్క వ్యాల హరీష్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మనం ఘనంగా చప్పట్లతోటి వారి ఆర్గనైజేషన్కి స్వాగతం. మీరు మనందరి జీవితంలో వెలుగులు నింపాలని, వ్యాల హరీష్ రెడ్డి గారు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని మనం అదేవిధంగా వారందరూ అందరినీ ఏ విధంగా అయితే వాళ్ళు చూసి ఆటో డ్రైవర్లను కూడా చూసి వారి కుటుంబ సభ్యులు మనం ఏం చేయాలి, మనం చేసే ఆయన చేసే చిన్న సాయమే కావచ్చు అన్న, కానీ ఒక ఇంటిని పెద్దను కోల్పోయినటువంటి వారికి ఆ సాయం చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఒక నిమిషం ఏంటంటే మనం అందరం కూడా రేపు ఎవరికైనా సాయం చేయడానికి పోయినప్పుడు మనం అందరం కలిసిపోయి వారికి సాయం చేస్తేనే మనమంతా ఒక వాళ్ళకు దిక్కుగా లేకుంటే వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేసినట్టు ఉంటుంది తప్ప మనం అందరము విడిపోయి మనకు రాజకీయాలు ఎంటర్ చేసుకొని మనం అందరం నిర్మించి బాధపడితే ఏం రాదన్న. కాబట్టి ఇప్పటి వరకు కూడా గౌరవమైనటువంటి వ్యాల హరీష్ రెడ్డి గారికి, వారి ఫౌండేషన్కి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకంటే వారు ఇంతవరకు ఏ లీడర్ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద లీడర్లు అయ్యారు, చాలామంది ముందటికి వచ్చారు తప్ప ఇంతకుముందు మనకు ఐలన్న ఉండే, ఆయనే తప్ప మిగతా ఎవరు కూడా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మేము పరిష్కరించాలి, వాళ్ళకి ఏమైనా కుటుంబానికి సాయం చేయాలని ఎవరు ముందు రాలే. ఈరోజు ముందుకు వచ్చినట్టు వ్యాల హరీష్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం, వారికి కృతజ్ఞతలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా దీనికి ఎవరొకరు ఈ ఫౌండేషన్కు బాధ్యులుగా ఉండాలని చెప్పేసి అధ్యక్షులుగా గౌరవమైనటువంటి కడార్ల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులుగా వ్యాల హరీష్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మనందరం కూడా అదేవిధంగా మిగతా బాడీని కూడా మేము రేపు కంపల్సరీ అందరం కలిసి చర్చించుకొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి మిగతా కమిటీని కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున మన రామగుండం కాన్స్టిట్యున్సీలో వ్యవస్థ నడుస్తుంది, డబ్బులు సాయం చేయడం నడుస్తుంది. దాన్ని ఆటో డ్రైవర్లకు కూడా దీన్ని సాయం చేయాలని అన్నగారు ముందుకు వచ్చిండు, జవాద్ పాషా అన్నగారు. దీన్ని 39 అడ్డాల అధ్యక్ష కార్యాలయం పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేద్దామని సార్ ముందుకు వచ్చిండు. ప్రతి వాళ్ళకి ఎంతో అంత వాళ్ళకి మనం కుటుంబాన్ని పోషించలేకపోవచ్చు. అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా మన ఆధ్వర్యంలో అంతకుముందు గోపాల యాదవ్ కూడా 5,000 రూపాయలు సాయం చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా డ్రైవరు ఎవరికి సాయం చేసిన లేరు. సార్ ముందుకు వచ్చిండ్రు. కాబట్టి దీన్ని అందరూ ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి డబ్బులు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి సార్ ఆధ్వర్యంలో, అన్న ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ సభకు దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. మనకు ఎమ్మెల్యే గారు గౌరవం, అందరంటే గౌరవమే. అందరం డ్రైవర్లం, ఇలా ఎవరు గొప్పోళ్ళు తెలియడానికి కాదు, అందరం డ్రైవర్లం. దీని సద్భావంతో అందరూ ఉదయం అర్థం చేసుకుంటారని ఆలోచించి దీన్ని రాజకీయంగా చూడకండి. దయచేసి ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు వేరే ఆలోచన చేసుకోకుండా మీ అడ్డల మీద ఎవరు చనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము సార్ ఆధ్వర్యంలో. ఇంతకుముందు కూడా వచ్చినా రాకున్న అడ్డాలు కొంతమంది రాలేకపోవచ్చు, వాళ్ళు ఏ విధంగా కాలం రాకపోయినా కానీ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంటిమేషన్ ఇస్తే మాత్రం 10,000 ఆర్థిక సాయమే. ఇలా రాజకీయంగా మీరు ఏ పార్టీలు మీరు తిరుగుంటే ఏ దేనిలో అయినా కానీ మాకు సంబంధం లేదు. మేము రాజకీయ మాదాలకు రానని మేము కూడా అనము.